రేయ్ సుధాకర్, పుస్తకాలు పట్టుకోవాల్సిన చేత్తో గడ్డి మూపు పట్టుకొని తిరుగుతున్నావు. పట్నం బయలుదేరలేదా? దేనికన్నా? వెనకటికి ఎవడో చదివితే ఉన్నమతి పోయిందంట, అలా ఉందరా నీ సంగతి? డాక్టర్ చదవడానికి కాలేజీలో జాయిన్ అవ్వాలిగా, మర్చిపోయావేంటి? అంత అదృష్టం నాకు లేదన్నా. ఏ? దానికి చాలా ఖర్చు అవుతుందన్నా. అదేంట్రా, ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు అన్నావుగా? ఎంత ఇచ్చినా బట్టలకని, ఖర్చులకని, దానికని దీనికని కనీసం 2 లక్షలన్నా కావాలన్నా. ఇప్పటికే నువ్వు నాకు చాలా సాయం చేసావు. ఇంకా నీకు భారం కావడం నాకు ఇష్టం లేదన్నా. పెద్ద ఆలోచనే చేసావు పదా. ఎట్లకు మినిస్టర్ ఇద్దాం అనుకుంటున్నారా? ఆలోచించి చెప్తాను. ఏంట్రన్నా పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టారు? ఎంతేదో చెబుదామని. ఓహో, నా గురించేమో అనుకున్నా. సర్లేండి అందరూ వచ్చేసినట్టేనా? సుబ్బయ్యం కూడా వచ్చేసింది. వచ్చిందేట్రా? వచ్చింది అటు అటు. అది సరే గానీ ఏంటి అల్లుడు మమ్మల్ని అందరిని ఇక్కడ గ్యాదరింగ్ చేసావు? మావా, మన ఊరి గుడి పాడైతే ఏం చేసాం? తలో చేసుకున్నాం, గుడి మరమ్మతు చేసాం. బడి కావాలంటే గవర్నమెంట్తో గొడవ చేసి మరీ బడి తెచ్చుకున్నాం. మన ఊరికి ఇప్పుడు ఒక హాస్పిటల్ కావాలి. హాస్పిటల్ అంటే కట్టుకుంటాం, దాంట్లో ఒక డాక్టర్ కావాలిగా. అందుకని మన సుధాకర్ హాస్పిటల్కి డాక్టర్ కావాలంటే అవ్వాలంటే అయిపోమను. అయిపోమంటే సరిపోద్దా ఏంటి? వచ్చిన మార్కులు గవర్నమెంట్ సీట్ అంటే ఇస్తుంది, కానీ తిండి తిప్పలు ఎవడ చూస్తాడు? వాటి మొత్తానికి 2 లక్షల ఫైన్ అవుద్దంట. అంత డబ్బు నా దగ్గర లేదు, నేను చదువు మానేస్తా అంటాడు. అయితే ఇప్పుడు ఇంతకీ మమ్మల్ని లేట్ చేయమంటావు? అన్నిటికీ ముందుండే మనం సుధాకర్ చదువు విషయంలో కూడా ముందుందాం. తలో చెయ్యేసి 2 లక్షల రూపాయలు పోయేసి ఈయన డాక్టర్ని చేద్దాం. అయితే అందరూ కలిసి తలో చెయ్యండి, నా చేతితో గేదె గడ్డేసి వచ్చేస్తాను. ఏయ్, కుడితిలో కలుపుతా. ముందుండి ఒక మంచి పని చేద్దామంటే గేదె గడ్డేస్తాను, బొడ్డోడికి చెడ్డీ వేస్తానంటావా? రా ఇక్కడ రా. వస్తున్నాను కదా. సుధాకర్ ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు మన ఊరికి వస్తే ఏం చెప్పారు నువ్వు? ఏంటి చెప్పాను? ఈడు మనోడు, పక్కింటాడు, మాలుడు అని చెప్పాను. చెప్పావా? అందుకి అలాగే మనిషి గొప్పోడవటానికి సాయం చేయాలి, కానీ గొప్పోడైనా కాదురా. సాయంత్రం అయితే సిగ్గు లేకుండా సుబ్బమ్మ దగ్గర దూరి డబ్బు సాయం చేస్తున్నావు, ఇటు చదువుకు చేయలేవు. అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను. రే అల్లుడు, నువ్వు చెప్పావంటే అది రైటే. ఈ ఊరు ప్రెసిడెంట్ గా నాదో 2 ఏళ్ళు వేసుకో. మావా, చదువుకు సంబంధించింది 5,000 చెయ్యి. సరే, మరి ఊళ్ళో అందరికంటే నేనే గొప్ప. 5,000 వేసుకో. సుధాకర్ చదువు విషయంలో నా వంతు 20,000. నాది ఒకటి వేసుకోండి. సుబ్బయ్యం ఎవడతాడు? 2 వేసుకోండి. మరి మీరు? ఎవరెంత ఇస్తున్నారో పేపర్ మీద రాసి లెక్కలేద్దాం. ఏయ్ శివ, చదువుకిచ్చే దానానికి లెక్క కట్టకూడదురా. ఆ లెక్కలన్నీ పైన భగవంతుడు రాసుకుంటాడు. సుధాకర్, ఈ ఊరంతా నీకు ఇచ్చి పంపేది డబ్బు కాదురా, వాళ్ళ నమ్మకాన్ని. నీకు ఈ ఊరు కోసం సుధాకర్, ఈ డబ్బులు తీసుకో. వైద్యం అందక మా అమ్మ చనిపోయింది. మా అమ్మలా ఏ అమ్మ చనిపోకూడదు. నువ్వు డాక్టర్ అవ్వాలి. రేయ్ సత్యనారాయణ, వీడు నీ కోసం అన్న డాక్టర్ అవుతాడు రా. అవుతాడు. సత్యనారాయణకి జిందాబాద్ కొట్టండి. ఇదిగో, నువ్వు మిస్టర్ ఆంధ్ర పోటీలోకి వెళ్తున్నావు. పట్నంలో అమ్మాయిలు ఏవేవో చూపించి నిన్ను పడగొట్టాలని చూస్తారు. జాగ్రత్త. నువ్వు ఇన్నేళ్ల నుంచి చూపిస్తున్నావు, నీకు పడ్డానేంటి? వీడు హనుమంతుడే. నువ్వు హనుమంతే, అవి జగజ్జంత్రులు. అవును, ఏంటి తెగవెతుకుతున్నావు? ఉండే కేఎం గారి ఫోటో ఉండాలి, కనబట్టలేదు. కేఎం గారా? ఆయన ఎవరు? కేఎం గారు ఎవరా? కింగ్ మేకరే, పేదల పాలిటి పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి, ఈ ఆంధ్రదేశానికి దొరికిన ఆంధ్ర రత్నమే. జిప్పు బ్యాక్కే కాదు, ప్యాంటు కూడా వేయాలి. ఏం మనిషి నువ్వు? కేఎం గారి ఫోటో ఎతికి సావచ్చుగా. ఇదిగో బేబీ, వస్తున్నాన్రా. బా, ఏంటి ఇది? మాంసం కూర పెట్టాను, తిను. అలాగే. కాస్త పాలు తోడేసివనా? గట్టి పెరుగవుతుంది, తిందు గాని. ఓ తట్టడు పేడ ఇవే. బెదవాళ్ళు దిగి పిడకలు కొట్టి ఆరేదాకుండి అమ్ముకొని వస్తా. నేను వెళ్ళేది మిస్టర్ ఆంధ్ర పోటీలకి, పక్కూళ్ళో పొలం పనులకు కాదు. సరి సరి, ఈ బాదం పాలైన తాగిళ్ళు బాగా బలం వస్తుంది. ముందు బస్సు వెళ్ళిపోద్దే. అబ్బో బాదం పాలు. ఇదిగో బేబీ, నేనంటే నీకు మహా ప్రాణమే. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మనవడుగా పుట్టను. మరి ఏంట్రా మొగుడుగా పుడతాడే. మరి నేనేమవ్వాలి? సవతి అవుతూ గాని. ఇదిగో బేబే, ఇదేం బాదం పాలే, భూమి అంతా తిరుగుతున్నట్టుంది. అలాగా? అయ్యో, కూర్చో కూర్చో.
ఏ ఏం చేసావే? చెయ్యాల్సిందే చేశాను. ఒసేయ్, మా బావ లేచిన తర్వాత నీకుందే దండనక దండనక. పోటీలకు పోకుండా పాలలో మత్తు మందు కలిపి పడుకోబెడతావే, నిన్ను వదలనే, నిన్ను వదల్లో. ఇటు వెళ్ళినట్టు. ఏయ్, బేబే, నిన్ను వదలనే. అయిపోయావు ఈరోజు నా చేతిలో. పోరా, అటే పో. అయిపోయా. ఏయ్, ఏయ్, నిన్ను వదలనే. నీళ్లు లేవు, బిందె లేదు, మొద్దు మొద్దు. అజయ్ బేబే, ఆ, ఆ, ఆ. నిన్నేసేస్తా, నిన్ను వదల్లో. రేయ్, ఆ? రారా, ఏం ధైర్యమే? చూడు, నా కోసం మొత్తం ఊరే వస్తోంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. రండ్రా. ఉందిరా. ఎక్కడికి రారే? దండాలు బాబు. ఏమైందిరా? ఏమీ లేదన్నా, చిన్న యాక్సిడెంట్ అంతే. నా కళ్ళల్లోకి చూసి చెప్పు, జరిగిందేంటో చెప్పు. చెప్పరా. అది లక 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 లక. నీకు దండం పెడతాను కృష్ణమూర్తి, నేనేం చేయొద్దు. భయపడకు, నీ కోసం ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు, నీకో శారీ తీసుకొచ్చి ఇస్తాడు. వస్తాడు, ఇస్తాడు, వస్తాడు, ఇస్తాడు, వస్తాడు. అన్నా, పొట్టి కృష్ణుడు వస్తున్నాడన్నా. రేయ్, వాడికి బ్యాక్గ్రౌండ్ వేసుకుంటా. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న షూ వేస్తే మాస్. తమ్ముడు చిన్న కృష్ణమూర్తిని పరిచయం చేస్తా. లక 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 లక. భయపడ్డావా బ్రదర్? అన్నా, ఈడు చాలా క్లాస్ గా ఉన్నాడన్నా. గెటప్ మారిస్తే సరిపోద్ది, జుట్టు చెరిపేసుకోరా. చెరిపేసుకోబే. ఇంకా తీసేరా, తీరా. నీకేరా చెప్పేది, బటన్ తీసి ముడేరా. ప్యాంట్ పైకి పడిపోయి. ఇది మాస్ గెటప్. ఇప్పుడు గేమ్ ఆడితే మస్తుగా ఉంటుంది. ఏమేంటన్నా? రేయ్, నీకు బొంగరం ఆడటం వచ్చా? వచ్చన్నా. ఆ? ఇలా తీసుకొని ఈ బొంగరాన్ని ఇలా వదలాలి. వచ్చా? వచ్చన్నా. అయితే తీసుకో. బట్ వన్ కండిషన్, బొంగరం నేల మీద కాదు, పాప బొడ్డు చుట్టూ తిప్పాలి. అది కింద పడిందనుకో, మేము ఓణి మాత్రమే తీసాం, నువ్వు నీ చేత్తో జాకెట్ విప్పాలి. ఏయ్, తీసుకోబే. ఏయ్, తిప్పరా. వెరీ గుడ్. నేను చెప్పాను కదరా కృష్ణుడు వస్తాడని. రేయ్, పాప కోణిచ్చేయండి రా. నేను వస్తానన్నా, క్లాస్ టైం అవుతుంది. మేము వెళ్ళమా? మేమంతా పూరం పోకలమా? బట్టలిప్పరా. దేనికన్నా? నిన్ను పడుకోబెట్టి బొంగరం ఆడతాం. విప్పరా బట్టలు, విప్పరా. విప్పు, విప్పు, విప్పు. ఏయ్! ఆత్మహత్య చేసుకోవడానికి నీ ప్రాణం నీది కాదురా, ఈ గ్రామానిది. ఈ ఊరు ఆశ పెట్టుకుంది నువ్వు డాక్టర్ అవుతావని. ఆఖరికి ఆ కాళ్ళు లేని సత్యనారాయణ కూడా ఆశ పెట్టుకున్నాడు. ఏం సమాధానం చెప్తావు? పదరా. వద్దన్నా, వాడి ఫ్యామిలీ గురించి, వాడి గురించి నీకు తెలియదన్నా. నార్మల్, వాడికి ఏమైనా జరిగితే వాడి కుటుంబం మాత్రమే వస్తుంది. నీకేమైనా జరిగితే ఒక ఊరే వస్తుంది. ఈ ఊరి కోసమే ఉన్నా ఈ హనుమంతుడు వస్తాడురా. ఆడుకోవడానికి ఎవరో రావట్లేదేంటి? లక లక, నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా. రాష్ట్రానికే కింగ్ కృష్ణమూర్తి మనవణ్ణి, మనతో ఆడే ఛాన్స్ అందరికీ ఉండాలిగా.
అన్నా ప్రొఫెసర్ అన్నా. రేయ్ మనకు నేర్పే ప్రొఫెసర్ కి మనం నేర్పితే వెరైటీగా ఉంటుంది కదరా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టండి రా. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటిదంతా? ఓ చిన్న గేమ్. మీకు క్యారమ్స్ ఆడటం వచ్చా? వస్తే అయితే మన ఇద్దరం ఓ గేమ్ ఆడదాం. పాకెట్లో కాయని నేను వేశాననుకో మీరు నాకు ముద్దు పెట్టాలి. మీరు వేశారనుకో నేను పెడతాను. షటప్, నేను మీ ప్రొఫెసర్ని. అది గేములో కాదు. గేములో ఒకటే రూలు, గెలిచామా ఓడామా. సరే సరే నువ్వు కూర్చో. ముందు నేను స్టార్ట్ చేస్తాను. కూర్చో. ఏయ్ కూర్చో. లక 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 లక. మేడం మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి. వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా. రేయ్ ఎవడ్రా నువ్వు? అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా, మనీ ఆర్డర్ చేస్తావా? చూడు తమ్ముడు, నువ్వు చదువుకోకపో నాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు. దానికి కారణం నువ్వు. చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం రాకు. వస్తే రేయ్ వస్తే ఏం చేస్తావురా? అర్థం చేసుకో. వద్దు. చదువుకున్న వాళ్లే కాదురా, చదువుకోని వాళ్ళు కూడా కలలు కని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక. అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం కనుక. మళ్ళీ వాళ్ళ